కదా మా ప్రణీత్ వస్తున్నాడు, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఈరోజు గైస్ వచ్చాడు మా పండు వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. మా అన్న కొడుకు వీడు, మేలా ఉంది కదా, మేలా తమ్ముడు వీడు. చిట్టి, హాయ్ చిట్టి. హలో ఫ్రెండ్, ఇచ్చా నీకు ఎలా అనిపిస్తుంది మా ఛానల్కి వచ్చి? బాగా అనిపిస్తుంది. అమ్మ వీడియోస్ చూస్తాండవా? ఓకే, ఎలా ఉంది వీడు ఎంత ఎట్లాంటోడంటే మా వెరీ ఫస్ట్ వీడియోకి డిస్లైక్ ఇచ్చేసి మీకు ఏమైనా ఒక డిస్లైక్ వచ్చిందా ఒకసారి చెక్ చేయండి అంటాడు వీడు. బట్ ఆనెస్ట్గా చెప్పు, బానే ఉంది కదా పండు? ఓయమ్మా చాలా చిన్న సెకండ్లో కొడకంతా. మళ్ళీ మీ అక్క నిన్ను వదిలేసి కాలేజీకి పోయిందా? ఓకే ఓకే ఫైన్. ఈరోజు ఏమంటే మా అమ్మ దీనికి వినపడినని జోరుగా చెప్తూ నువ్వెంత క్యూట్ తెలుసా, నువ్వు నార్మల్గా మాట్లాడు మైట్స్. అక్క తమ్ముడికి వేరే పనే లేదు, వస్తే ఉత్త ఇదే. అక్కడ నాన్నమేమో అడుగుతా ఉంది కదా, ఏం అడుగు? అంతేలేమ్మా. అవును, యాక్చువల్లీ మన ఇంట్లో ఏమి చాలా రికార్డే అవ్వట్లేదు, చూడాలి గైస్. నేను మోనికా ఇంటికి వచ్చేసాను, అదే నా చెల్లి ఇంటికి వచ్చేసాను అనమాట. ఎందుకు అంటే నాకు కొంచెం ఈ చికెన్ పెప్పర్ ఫ్రై తినాలా అని చాలా అనిపిస్తూ ఉన్నింది. సో తనకు నేను లాస్ట్ వీక్ చెప్పిన, సో ఈరోజు తనకి రజా అనమాట. సో ఇట్లా నేను నీకోసం కుక్ చేస్తాను రా అనింది. సో అందుకే నేను మా అమ్మని పిలుచుకొని వచ్చేసాను. సో ఈరోజు మోనికా గార్లిక్ పెప్పర్ చికెన్ ఫ్రై చేస్తుంది. ఇట్ ఈస్ సో గుడ్. అదే, బట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మా అత్తకి అంటే మా డాడీ చెల్లెలకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ చిట్టి కుక్ చేసే దాంట్లో. సో మీరు కూడా చూడండి అండ్ యూ షుడ్ ట్రై. ఓకే, నేను మీకు చూపిస్తా ప్రాసెస్ అంతా ఎట్లా అనేసి. ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్ చికెన్ రెసిపీ. అంటే మాకు లేదా బతుకు, మీకు పని మనిషి వస్తుంది. ఎందుకు బతుకు గురించి? పని మనిషి వచ్చినా కూడా మీ వయసులో మేమంతా చేయలేదు అన్ని. ఇప్పుడు పని మనిషి, అప్పుడు ఏమైందమ్మా? మేము కూడా జాబ్ చేసి అన్ని చేసుకుంటాం. అవును, కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఎప్పుడు నాకు పని ఉంది అంటే అవును, పొద్దున్న నుంచి ఏమి తినకుండా కూర్చోంది గైస్. ఇటు చూడండి చిట్టిది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. లుక్ అట్ దిస్ ఇస్ సో. ఇది వచ్చేసి వి డిడ్ మోనికాస్ స్పిన్ స్టర్స్. అప్పుడు ఇది మా మమ్మీ. I know you guys let me know if in case you guys want to see Monica's wedding teasers, photos anta. I can post a separate video for that if you guys want. పొద్దున్న నుంచి మా మమ్మీ కోసం వెయిట్ చేస్తా. ఇది తినకుండా కూర్చోంది గైస్. కాదు మోనికా, నీకేం బ్రేక్ఫాస్ట్ చేసుకునే కౌదా? ఏం చేసింటివి? బాగలేదు కానీ నువ్వు తినేలేదు. సో ఇప్పుడు టైం ఎంత చూడండి, ఎగ్జాక్ట్ 2 గంటలు. 2 గంటలకు అది బ్రేక్ఫాస్ట్ తింటా ఉంది. ఏ మోనికా ఇంత సోంబేరితనం? నమ్మరు, యాక్టివ్ అవ్వు చిట్టి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. కొత్తిమీర పుదీనా కట్ చేసి ఇస్తానని అన్నీ అట్లే పెట్టేసి వీళ్ళిద్దరు ఏం చేస్తూ ఉంటారు. నువ్వు తిను రాచికి వద్దు. ఫ్రెండ్స్ ఏం చేస్తా ఉండవు పండు? వా 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 వా, నీకెంత కష్టం వచ్చింది పండు. వెరీ గుడ్, బట్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రణీత్. థ్యాంక్ యూ. గుడ్. ఎల్కేజీలో పడండి.
రెడీనా వే చిట్టి అంతా? ఎస్ అంతా రెడీ. బిర్యానీ చూపిస్తావా ఒకసారి? తినో బిర్యానీ ఇక్కడ చూసి చేస్తుంది, రెడీ అవుతుంది అనమాట బిర్యానీ. ఓకే థ్యాంక్ యూ చిట్టి. ఏం రా ప్రణీత్ సార్, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఏం చేస్తా ఉండవు చిట్టి? సో ఇట్స్ యువర్ ఫేవరెట్ గార్లిక్ పెప్పర్ చికెన్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఐమ్ కమింగ్ ఆన్ వీడియో. అంటే నేను ఎస్ అవును అవును, చాలా బాగా కనిపిస్తా ఉండవు చిట్టి. ఐ హోప్ దిస్ టర్న్స్ అవుట్ గుడ్. ఎస్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఏమంటే ఇంగ్రీడియంట్స్ అంతా మనం ఇంకో వీడియోలో చూపిస్తాంలే. సో ఐల్ జస్ట్ షో ద ఫాస్ట్ క్లిప్ అనమాట. ఎంతసేపు చిట్టి ఇది అయ్యేకి? ఇంకొక 10 minutes దమ్ పెడితే బిర్యానీ ఇస్ రెడీ. ఓకే ఇదంతా దీనికేనా? ఇది కూడా ఇదేం చేస్తావు? గ్రైండ్ చేసుకుంటావు? ఓకే పౌడర్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ గార్లిక్ పెప్పర్ చికెన్. ఓకే గార్లిక్ నువ్వు పేస్ట్ చేసుకున్నావు కదా, ఒక సెకండ్ ఇట్లా చూపిస్తావా ప్లీజ్? అంటే సన్నగా కట్ చేసుకునే ఓపిక ఉండే వాళ్ళు కట్ చేసుకోవచ్చు. మనకు ఓపిక లేదు కాబట్టి ఆల్ దిస్ థింగ్స్ మేక్స్ అవర్ లైఫ్ ఈజీ అనమాట. సో ఇట్లా చాప్ చేసుకునే బదులు ఇట్లా ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఈడిస్తే వచ్చేస్తుంది అనమాట. ఎలా మునిగా ఇంకోసారి చూపి. ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఈడిస్తే అవునా, అది చాప్ అవుతుంది అనమాట. స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే ఏమి ఇది ఒక 4 minutes? నాట్ 2 minutes, ఒక 1 minute అంతే. 1 minute అంతేనా? ఐ థింక్ ఇది 1 minute కన్నా ఎక్కువ అయింది మ్యామ్. అయిపోయింది రోస్ట్. ఇప్పుడు సి కలర్ చేంజ్ అయింది. అవును జీరాది సోంపులంతా మేము ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. ఇది ఫుల్ చల్లారాలి. ఓకే ఆనియన్ వేసావు కదా? ఆనియన్ యాడ్ చేసా. సో ఫ్రై అవ్వాలి. ఐ థింక్ బిర్యానీ అయిందనుకుంటా. సి నెక్స్ట్ టైం చిట్టి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుందాం. అంటే లైక్ ఒక టేబుల్ స్పూన్, చిన్న హాఫ్ టేబుల్ స్పూన్. మోనికా ఇస్ సో ప్రో, తనకి మెజర్మెంట్సే అవసరం లేదు గైస్. ఏమంటావు మోనికా? యా అయ్యా ఓకే ఇంకొంచెంసేపు ఫ్రై అవునాయి. మోనికా టేస్ట్ చేసేకి ఇచ్చింది. ప్రణీత్ మోనికా ఓకే మరి ఎత్తుకొచ్చినాం కాబట్టి వాళ్ళకి ఇదంతా అలవాటు కదా. ప్రణీత్ ఎట్లుంది ప్రణీత్? ఓడే వా 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 వీళ్ళిద్దరిది ఓకే మరి యాటిట్యూడ్. ఓకే ఆనియన్ బాగా ఫ్రై బాగుందా బాగలేదరా? కాలిందా? కాలింది. అన్నీ వేసావా? సాల్ట్, తర్వాత టర్మరిక్ పౌడరు. సో వాటర్ కొంతమంది యాడ్ చేస్తారు, బట్ నేను యాడ్ చేయను. చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ లిడ్ క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లో వదిలేద్దాం ఒక 5 minutes. ఒక 5 minutes. ఓకే సో చికెన్ ఫ్రై అవుతాను కదా, మనం పౌడర్ రెడీ ఇది చేసుకుందాం. చల్లారిపోయింది కదా యాక్చువల్లీ. సో ఫుల్ చల్లారింది. జార్లో వేసుకుందాం అన్నీ. అండ్ దెన్ చాలా ఫైన్ పేస్ట్ పౌడర్ అంతా ఉండకూడదు, లైక్ రఫ్ పేస్ట్. ఓకే లైక్ పల్స్లో రుబ్బుకునేలాగా. ఓకే దిస్ ఇస్ ఫైన్. ఓకే పర్ఫెక్ట్. ఓకే ఇది ఫైన్ కాదు, లైక్ రఫ్ పేస్ట్ చేసుకున్నాం. ఇది ఒక 5 minutes కదా? ఎంతసేపు అది? 80% ఉడకాలా? ఒక 60-70%. ఇంకా మనం మసాలాస్ అన్నీ వేయాలి కాబట్టి. ఓకే ఓకే ఇది అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి నా అడుగంటకుండా. ఈ ఇంట్లో ఉండే అన్ని పాత్రలు నేనే గైస్ సెలెక్ట్ చేసింది. ఒక్కొక్కటి యు నేమ్ ఇట్ అండ్ ఇట్స్ మై సెలెక్షన్. ఏమంటావు చిట్టి? బిర్యానీ చూసావా? నైస్. వేసిస్తాను. ప్రణీత్ సాయి కాకిలంట ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయలేడంట.
అందుకే మోనిక వాడి కోసం ప్లేట్లో వేసి ఇచ్చేసింది బిర్యానీ. తీసుకో ప్రణీత్ సాయి. రా ఈడే నిలుచుకో, తినేలా ఉంది చెప్పు, మళ్ళీ పోయి కూర్చొని టీవీ చూసుకో. రారా మనమే వెళ్దాం వెనకాలకి. బట్ ఇటు చూడండి, ఇది టీవీ, ఇది వీడు, వెనకాలకి రారా. ఎందుకు ఇట్లా ఇట్లా గలీజ్ పాపం, అది ఎంత బాగా పెట్టుకోండే ఇల్లు. వీడికి రాబా నీతో అంత దిండేసేసిండాడు, బ్యాగ్ కిందేసేసిండాడు. పండు వెనక్కి రారా, కళ్ళు ఏమవుతుంది. ప్లీజ్ వెనక్కి రా, ప్లీజ్ రా, వెనక్కి రా ప్లీజ్. ఇంకొంచెం 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 రా. తిను, ఎలా ఉంది చెప్పు. ఇంకోసారి తిను, అప్పుడు కాలింది కదా నీకు. బాగుందా? ఎంత బాగుంది చూడు, క్యాలెండర్ ఇదే. ఎందుకు ఇంత? అవును, మా మమ్మీ చేసిందా అది? ఓకే సరే, అది ఇగ్నోర్ చేద్దాం. ఇవేవి ఇగ్నోర్ చేయదండి, ఇవంతా ప్రణీత గలిచ్చేసింది. నేను చెప్పలే వీడు పిల్ల బాతు బచ్చా వీడు. సరే తిను, యారు సిగ్గుపడతాను. ఇదేం వెజిటే? 1 స్పూన్ చికెన్ మసాలా. అంటే ఏదైనా మార్కెట్ చికెన్ మసాలా. నువ్వు ఏది వాడుతుండవు? ఐ థింక్ దిస్ ఇస్ ఈస్టర్న్. ఓకే. చికెన్ కొంచెం వేరే కూడా ఉండే. సోనిక ఎక్కువ అవుతుంది, వేసేసినాను నేను. అంతే, ఇంకేం మసాలాలు లేదు కదా, ఉత్త చికెన్ మసాలా. జస్ట్ ఎంత? ఒక స్పూన్. ఆ పౌడర్ లాస్ట్లో వేసుకోవాలి మనం, గ్రైండ్ చేసుకున్నది. సరే సరే. ఇప్పుడు చికెన్ ఫుల్ ఫ్రై అయిపోవాలి. ఫుల్ ఫ్రై అయిపోవాలా? ఓకే చెప్పు, ఏమి సైకోపాట్ దీంట్లో? సరే చెప్పు. ఇది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక అబ్బాయిని చంపేయడానికి వాళ్ళ అమ్మ వచ్చి తిడతా ఉంటుంది ఆ విలన్ నోట్ పెట్టుకుని పర్రని ఇచ్చింది అసలు. నీకు ఇలాంటివి ఎందుకు నచ్చుతాయి ప్రణీత్ సాయి? వీడిప్పుడు 7th స్టాండర్డ్ కంప్లీట్ అయింది, ఎగ్జామ్ అంతా ముగిసింది, ఇప్పుడు హై స్కూల్కి వెళ్తా ఉన్నాడు. నౌ ఈజ్ ఎంటరింగ్ 8th స్టాండర్డ్కి. వీడు చూసేవంతా బ్లడ్ బాత్ మూవీస్. ఎందుకు ప్రణీత్ సాయి అలా? ఎక్కడి దాకా వచ్చింది చిట్టి? చూద్దాం. చికెన్ బాటిల్లోనే బాయిల్ అయిపోతుంది. ఓకే, మనం ఎక్స్ట్రా వాటర్ ఓకే ఓకే. అయింది. ఇది 100% ఉడికిపోవాలి ఇప్పుడు. మనం ఆ పౌడర్ వేసుకొని ఎక్కువసేపు పెట్టుకుంటాం, దానికి చికెన్ ఉండే నా బికాస్ పెప్పర్ ఉంది కాబట్టి చేదు వస్తుంది, అందుకే. ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటాం. ఓకే, సో మనం ఇప్పుడు సో ఇప్పుడు లాస్ట్ నేను అది పౌడర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేస్తూ ఉన్నాను. స్మెల్ వస్తుందా? చాలా బాగా. జస్ట్ ఒక 10-15 seconds బాగా మిక్స్ చేయాలి. ఐ థింక్ ఇట్స్ డన్. అంతే, రెండు రెడీ అయింది గైస్, చూడండి. థ్యాంక్ యూ మోనికా. ఓహో, మోనికా ఇప్పుడు ఫుల్ డెకరేషన్ అన్నమాట. ఇది నార్మల్గా మేము చెయ్యం గైస్, యూట్యూబ్ కోసమే చేస్తా ఉండేది. అంటే వీళ్ళ నాన్న ఉంటాడు కదా, వాళ్ళ నాన్న అడాప్ట్ చేసుకోండి వీడిని, అయినా కూడా వీడు ఏమన్నా నాన్న అయితే ఆగేదే లేదు. ఇప్పుడు అట్లా పెడతావా? వా వా వా. ఓకే. ఓహో, పెరుగు పచ్చడి చేసుకోలేదు. పర్లేదులే. వా 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 వా, ఫెంటాస్టిక్. వేసిద్దాం.
మా మమ్మీ జస్ట్ టేస్ట్ చేస్తుంది కాబట్టి ఇట్లా ప్లేటింగ్ ఏం వద్దు. ఓకే గైస్, మా మమ్మీ ఆల్రెడీ టేస్ట్ చేసేసింది. కొత్తగా ఉంది. బాగుందా అమ్మా? చికెన్ రెండు బాగుంటాయి. ఓకే, ఇప్పుడు సోనిక రివ్యూ. ఫస్ట్ బిర్యానీ తినేదా? మనం యాక్చువల్లీ పెరుగు పచ్చడి మర్చిపోయినాం, బట్ ఇట్స్ ఓకే. వా, ఇది ఫుల్ నాటి స్టైల్ బిర్యానీ. వెరీ నైస్, వెరీ నైస్. పీస్ కుర్చు, లుక్ అట్ ఇట్, సో నైస్. ఏమో ఉత్త బిర్యానీనే తినేయచ్చు, అంత బాగుంది. థ్యాంక్స్ అమ్మా. ఓకే, నౌ ఇట్స్ time for garlic pepper chicken. You see, it's so nice. చాలా బాగా కుక్ అయింది. చాలా బాగుంది. బట్ ఆల్రెడీ బిర్యానీ తినేసాడు గైస్, ఇప్పుడు చికెన్ తింటా ఉన్నాడు. చికెన్ ఇస్ వెరీ నైస్, చాలా బాగుంది. చూడండి. ఓకే, తినండి అందరూ. థ్యాంక్ యూ. నేను తింటా. మీద వస్తూ ఉన్నాను అనే వచ్చింది గైస్, మేధాశ్రీ వచ్చింది. భయపెడతాను, చెప్పదు ప్లీజ్. ఏ వద్దు, భయపెట్టదురా, అట్లా చేయకూడదు. చూడు, ఏం రా, మళ్ళీ ఏం చూడాలి? ఎందుకు భయపెట్టిస్తావురా? భయపెట్టి అది ఊరికే ఉండు. గైస్ వచ్చిందో. హలో మేధాశ్రీ. ప్రణీత్ పోయినాడు కిందికి ఫోన్ ఎత్తుకొని పే చేయడానికి. మేధాకి వచ్చే పాకెట్ మనీ అంతా తను ఫ్రెండ్స్తో పానీపూరి, బోండాలు, వడలు తినేకే కట్ చేసేస్తుంది కదా ప్రణీత్ సాయ్? గైస్ మీకేం తెలుసు? చెప్పు. గైస్ తినో నా దగ్గర డబ్బులు తీసుకుంటుంది గైస్, తినే దగ్గర కూడా. అయ్యయ్యో, తమ్ముడి దగ్గర అక్కడ డబ్బులు తీసుకుంటా ఉందా? నువ్వు నీ దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? నేను సేవ్ చేసి పెట్టుకుంటా కదా. ఓహో, ఈజ్ అ బిగ్ సేవర్ గైస్. చాలా డబ్బులు పెట్టుకొని వాడి బర్త్డేకి మాకు పార్టీ ఇస్తాను అన్నాడు. ఫైనల్గా చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొని వెళ్ళి పార్టీ ఇచ్చాడు. మాకు ఒక చాక్లెట్ కూడా ఇలా. గైస్ నేను పార్టీ లేదు. పార్టీ ఇచ్చావు నువ్వు? లేదు, నువ్వు చెప్పావు కదా. ఫ్రెండ్స్ తెచ్చారు డబ్బులు, నేను కొంచెం ఎత్తుకోపోయినా అంతే. ఓహో, కానీ నువ్వు ఇచ్చావు కదా, మాకు ఒక చాక్లెట్ అన్న తెచ్చిచ్చావా? అందులో డబ్బులే ఖాళీ అయిపోయింది. ఇంకా పెన్స్ తీసుకోవాల్సింది, టీచర్స్కి చాక్లెట్స్ అంతా తీసుకున్నాను. అంతా నీ పాకెట్ మనీలోనే. బాబ్బా, ఏమలే, సరే. చేయకూడదురా రే, నిజంగా అట్లా చేయకూడదు. గైస్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ అట్ ఆల్. వీడే వినట్నే లేదు మాట. Very nice, very funny. Hi మేధాశ్రీ. హాయ్ గాయ్స్. యా, ఇప్పుడే వచ్చావా కాలేజ్ నుంచి? ఏం ఎక్కసెక్కాలుగుందా? ఎక్కసెక్కాలుగుంది. హాయ్ గైస్, ఐఎమ్ హియర్. పక్కా మీకు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ నుంచి, నాకు తెలుసు. ఇంతసేపు మీకు బోర్ అయి ఉంటుంది ఇక్కడికి. ఉండు మోనిక. హాయ్, ఇక్కడ చూడండి మా ఇంట్లో కొత్త ఏంజల్. నా కజిన్ అమ్ము బిడ్డ తిను. షీ సో ప్రిటీ, షీ సో క్యూట్. ఇప్పుడే లేచింది పాపం.
ఆటో వచ్చింది వీళ్ళకి. back home, guys. బై పేపర్. ఫోన్ Possible, I will see you in the next vlog. ఫోన్ చేయాలి ఇంటికి పోయి. బాయ్ బాయ్. కాల్ చేయండి. బాల్కనీలో చూద్దాం వాళ్ళు ఆటో ఎక్కి వచ్చారు. That's it, guys. Vlog is going to end here. We'll see you guys in our next vlog. Bye.